అందరికీ నమస్కారం. దశరథ మహారాజు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఇలా కూర్చొని ఉండగా నా శరీరం జర్జరీభూతం అయిపోయింది. నా శరీరం ముడతలు పడిపోయింది. ఈ శరీరంలో పూర్వం ఉన్న పటుత్వం లేదని తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు నా శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అందుకని 3 లోకములను శాసించగలిగిన కాంతి కలిగిన మహాపురుషోత్తముడైన నా కుమారుడు ఉన్నాడు. అతనే రామచంద్రమూర్తి. ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. అందువలన నా జ్యేష్ఠుడైన రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. ఇలా దశరథ మహారాజు తనకున్న ఆలోచనలన్నీ సభలో చెప్తాడు. చెప్పి ఇలా అంటాడు. ఈ నిర్ణయంలో ఒక పక్షపాత బుద్ధి ఉండవచ్చు. రాముడు నా జ్యేష్ఠ కుమారుడన్న భావం నా కళ్ళను కప్పివేసి ఉండొచ్చు. సర్వకాలములయందు నా కొడుకులో నాకు సుగుణములే కనపడి ఉండవచ్చు. కానీ మీ అందరికీ కూడా అతని గుణములు కనపడుతున్నాయో లేదో నాకు తెలీదు. మీరు పక్షపాతం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం చేయగలవారు. నా తరువాత ఉత్తరాధికారిగా ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి. ఇంద్రియములకు లొంగిన వాడై ఉండాలి. రాజ్యంలోని ప్రజలను తన బిడ్డలుగా చూసుకోగలిగిన వాడై ఉండాలి. రాముడు పట్టాభిషేకానికి యోగ్యుడని నేను అనుకుంటున్నాను. అతను అలాంటివాడే. అవునో కాదో మీరు విచారించండి. రాజుగా నేను చెప్పాను అని మీరు అనుకోవద్దు. మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అనుకుంటేనే రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని సభలో ఉన్న వారి అందరి సలహా అడుగుతాడు దశరథ మహారాజు. అప్పుడు అక్కడున్న వారంతా ముక్తకంఠంతో, దశరథ మహారాజా, మీరు చేసిన ప్రతిపాదనను మేమెంతో సంతోషంతో అంగీకరిస్తున్నాం. వెంటనే రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయండి అని బిగ్గరగా నినాదం చేశారు. వారు అరిచిన అరుపులకి అక్కడున్న అంతఃపుర ప్రాకారం కదిలిపోయిందా అన్నంత ధ్వని చేశారట. రాముడు పట్టభద్రుడే ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మా మనస్సులు తల్లడిల్లిపోతున్నాయి. ఇలా చూడాలని ఉత్సాహంతో ఉన్నాము. అందుకు వెంటనే దశరథ మహారాజా, రామునికి పట్టాభిషేకం చేసేయండి అని చెప్పి ఆనందంతో ఎగిరి గంతేసినంత పని చేస్తున్నారు సభలో ఉన్న వారందరూ. అయితే రాముణ్ణి రాజుగా చేయాలంటే ప్రజల ఉద్దేశం ఏమిటి? ప్రజలు అసలు రాముడి గురించి ఏమనుకుంటున్నారు? తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.